ప్రియులరా, మరి దేవుని వాక్యంలోనికి వెళ్ళిపోదాం. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. చాలమ్మా. పరిశుద్ధ గ్రంథంలో 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో వ్రాయబడినటువంటి మాట, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి. నాతో కలిసి చెప్పండి, మనం ఎందుకు పిలువబడ్డాము? ఆశీర్వాదమునకు వారసులు అవడానికి, ఆశీర్వాదాలు పొందుకోవడానికి, మనము మన కుటుంబాలు దీవెనకరముగా ఉండడానికి, ఆశీర్వదింపబడడానికే దేవుడు మనలను పిలిచి ఉన్నాడు. మీ ప్రక్క వాళ్ళని అడగండి, నువ్వు ఎందుకు పిలువబడ్డావు అని అడగండి. వాళ్ళు ఆన్సర్ చెప్తారు. చెప్పారు ఆన్సర్ ఏమన్నా? నువ్వు ఎందుకు పిలువబడ్డావు అని అడగండి. అడిగారా? ప్రశ్న వేసారా? జవాబు ఏం చెప్పారు వాళ్ళు? జవాబు ఇక్కడ ఉందండి. ఇప్పుడు చదివించిందే జవాబు. ఎందుకు పిలువబడ్డాం మనం? ఆశీర్వాదమునకు వారసులు అవడానికి దేవుడు మనల్ని పిలిచాడు. దేవుడు నిన్ను పిలిచినటువంటి పిలుపు చాలా గొప్పదండి. ఎందుకు దేవుడు మనల్ని పిలిచాడంటే ఆశీర్వాదమునకు వారసులం అవ్వాలని. దేవుడు నిన్ను ప్రత్యేకపరుచుకున్నాడు. ఎందుకో తెలుసా? నీవు ఆశీర్వాదంగా ఉండాలని. దేవుని పిలుపు గొప్పది, ఆశీర్వాదకరమైనది, సంతోషకరమైనటువంటిది. ప్రతిరోజు కూడా మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఏమని? ప్రభువా మమ్ములను ఆశీర్వదించు, మా పిల్లలను ఆశీర్వదించు, మా కుటుంబాలను ఆశీర్వదించు అని మనము ప్రార్థించని రోజు ఉండదు. ప్రతి ప్రార్థనలోనూ ఆశీర్వదించమని, దీవించమని ప్రార్థన చేస్తూ ఉంటాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాగ్దానమే మనకున్నది. మనము పిలువబడడమే దేని కొరకు? ఆశీర్వాదమునకు వారసులం అవడానికి. దీనముగా, దీనత్వములో, లేకపోతే పేదరికములో అలాగే ఉండిపోవడానికి కాదు దేవుడు మనల్ని పిలిచింది. నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదను నీవు మహాభివృద్ధి పొందెదవు అని దేవుని వాగ్దానాలు మనకున్నాయి. మనం కూడా ఆశపడతాం, ఆశీర్వాదాలు కావాలి అని. మనం ఆశీర్వాదాల కొరకు ఎదురు చూస్తాం, ప్రార్థన చేస్తాం. దైవజనుడు ఎప్పుడైనా ఆశీర్వాదములు కలుగునుగాక అనగానే వెంటనే మనం ఏం చెప్తాం? ఆమేన్ అని చెప్పి వాటిని పట్టుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఆ ఆశీర్వాదం నాకు కావాలి అనేటువంటి భావాన్ని మనం వ్యక్తపరుస్తూ ఉంటాం. ప్రభునందు ప్రియులరా, మంచిది. మనము ఎందుకు పిలువబడ్డామంటే ఆశీర్వాదమునకు వారసులుగా ఉండడానికే మనం పిలువబడ్డాం. మొదటి ప్రశ్న ఇది. ఎందుకు మనము పిలువబడి ఉన్నామంటే దేవుడు వాక్యము సమాధానం చెప్తుంది. ఆశీర్వాదానికి వారసులవుటకే మీరు పిలువబడ్డారు. మంచిది. మరి రెండో ప్రశ్న వేస్తూ ఉన్నాను. ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి మనందరం కూడా పిలువబడ్డాం. మరి ఆశీర్వాదంగా ఉన్నామా? ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ ఉన్నామా? ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నామా? అవును అని కొంతమంది చెప్పవచ్చు, మరి కొంతమంది కాదు అని. మేము అనారోగ్యంతోనే ఉంటున్నామండి, మా బాధలు తీరలేదండి, మా కష్టాలు తీరలేదండి, మా ఆర్థిక పరిస్థితులు మెరుగవలేదండి, మేము ఆశీర్వాదానికి బదులుగా శాపాన్ని పొందుకున్నామండి, మా ఇంటిలో ఆశీర్వాదం ఏలడం లేదండి, శాపమే ఏలుతుందండి, శాపమే పరిపాలన చేస్తుందండి, మా ఇంటిలో వేదన ఉన్నదండి,
మా ఇంటిలో దుఃఖం ఉన్నదండి అని కొన్ని సమాధానాలు మనం వినవచ్చు. ప్రభునందు ప్రియులరా, కానీ దేవుడు నిన్ను పిలిచిన ఆయన ఉద్దేశం ఏమిటో తెలుసా? నీవు ఆయనకు ఆశీర్వాదమునకు వారసులు అవడానికే నిన్ను నన్ను కూడా దేవుడు పిలిచి ఉన్నాడు. దేవుని వాక్యంలో చెప్పబడుతున్నటువంటి మాట, దేవుడు నమ్మదగినవాడు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన మనలను పిలిచాడు, ఆశీర్వాదం కొరకు మనలను పిలిచాడు. కానీ మన జీవితాల్లో ఎందుకు వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు ఉంటున్నాయి? ఎందుకు అనారోగ్యకరమైనటువంటి పరిస్థితులు, ఎందుకు శాపకరమైనటువంటి పరిస్థితులు గుండా మనము ఎందుకు వెళుతున్నాం? దేవుడు ఆ స్థితిని మనకిచ్చాడా? దేవుడు అలాగ మనల్ని నడిపిస్తున్నాడా అని మనం ఆలోచన చేస్తే, ఆయన ఉద్దేశం ఏంటంటే, అసలు మనల్ని పిలిచిన ఉద్దేశమే నీవు నేను ఆశీర్వాదముగా ఉండాలని దేవుడు మనల్ని పిలిచాడు. అటువంటి ఆత్మీయ స్థితిలోనికి మనము రావాలని ప్రభు మనల్ని పిలిచాడు. మరి ఆశీర్వాదం పొందుతున్నామా? శాపం పొందుతున్నామా? ఆశీర్వాదం ఎవరి చేతిలో ఉంది? ఆశీర్వాదం పొందుకోవడం అనేటువంటిది ఎవరి చేతిలో ఉంది? ప్రభునందు ప్రియులరా, నిన్ను పిలవడం అయితే ఆశీర్వాదం పొందుకునే బిడగా నువ్వు ఉండాలి. నీవు ఆశీర్వదింపబడాలి, నీ కుటుంబం ఆశీర్వదింపబడాలి, నీ బిడ్డలు ఆశీర్వదింపబడాలి, నీ బిడ్డల భవిష్యత్తులు జయకరముగా ఉండాలని ప్రభువు నిన్ను పిలిచాడు. కానీ శాపకరమైన జీవితాలు లేదా కష్టతరమైనటువంటి పరిస్థితులు, వేదనకరమైనటువంటి పరిస్థితులు గుండా మనం వెళుతున్నామనంటే కారణం ఏమై ఉన్నది? స్కూల్లో మాస్టారు పాఠాలు చెబుతూ ఉంటాడు, పిల్లవాడు పాస్ అవడం ఫెయిల్ అవడం ఎవరి చేతిలో ఉంది? స్కూల్లో మాస్టర్ పాఠాలు ఒక్కొక్కడికి ఒక్కోలాగా చెప్తాడా? అందరికీ ఒకేలా చెప్తాడు. కానీ మరి వినేవాళ్ళు అదే పాఠం ఉన్నటువంటి బిడ్డల్లో కొంతమంది మంచి మార్కులు తెచ్చుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది తక్కువ మార్కులు తెచ్చుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఫెయిల్ అయిపోయే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు మరి పాసు ఫెయిలు మార్కులు ఎవరి చేతిలో ఉన్నాయి? మాస్టర్ చేతుల్లో ఉన్నాయా? విద్యార్థి చేతుల్లో ఉన్నాయా? గంటల తరబడి మరి బోర్డు దగ్గర నిలబడి ఆ టీచర్ గారు ఎన్నో పాఠాలు చెప్పేశాడు. మరి మార్కులు వచ్చేస్తాయా? పాస్ అయిపోతాడా విద్యార్థి? విద్యార్థి చేయవలసింది కూడా విద్యార్థి చేయాలి. ఆ పాఠాలు శ్రద్ధగా వినాలి, అవి అర్థం చేసుకోవాలి, ఇంటి దగ్గర మరలా చదవాలి, వాటిని మరలా పరీక్షల్లో రాయాల్సిన విధంగా రాయాలి. అప్పుడు కానీ పాస్ అవటం అనేటువంటిది జరగదు. ఫలితం ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది? ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇచ్చేసాడు ఆల్రెడీ. ఇదిగో మిమ్మల్ని పిలవడమే మిమ్మల్ని ఆశీర్వాదానికి వారసులుగా ఉండాలని నేను పిలిచాను అని చెప్తా ఉన్నాడు. మరి ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి అనంటే ఎవరి చేతుల మీద ఉంది? ఎవరి చేతుల్లో ఉంది ఆశీర్వాదాలు పొందుకోవడం? ఇప్పుడు పరీక్షల్లో రిజల్ట్ ఎవరి చేతుల్లో ఉంది? ప్రియులరా, ఆ విద్యార్థి చేతుల్లో ఉన్నట్టుగానే ఆ ఆశీర్వాదం మనం పొందుకోవాలనంటే మనము ఏ రీతిగా ఉన్నాము? ఆ ఆశీర్వాదాలు పొందుకునేవారిగా మనం ఉన్నామా? దేవుని లేఖనాలు చూద్దాం. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 15వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 30వ అధ్యాయం 15వ వచనం చూడుము, నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. ఏం పెట్టేసాడట? మన ఎదురుగుండానే పెట్టాడట. ఏంటి? జీవమును మేలును మరణమును కీడును. చూడండి ప్రియులరా, జీవము మరణము మేలు కీడు ఇవి నీ ఎదుటే ఉంచి ఉన్నాను అని అంటా ఉన్నాడు. ఇంకను మనము ఆ 15 నుండి 20 వరకు చూసినట్లయితే దేవుని యొక్క లేఖనాల్లో చూడండి, 19వ వచనం చదువుకుందాం. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును
నేను నీ ఎదుటను ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. చూడండి, దేవుడు ఏం చేశాడట? జీవము మరణము, మేలు కీడు, ఆశీర్వాదము శాపము ఇవన్నీ మన ఎదుటే పెట్టాడట. మన ఎదుట పెట్టి నీవు దేనిని ఎంచుకుంటావో నీ చేతిలోనే పెట్టాడు. చాయిస్ ఈజ్ యువర్స్. ఎంపిక చేసుకునే అవకాశం మీకే ఇచ్చాడు. మన యొక్క జీవితాలను బట్టి, మనము దేవుని ఆరాధించిన విధానాన్ని బట్టి, దేవునికి లోబడిన జీవితాన్ని బట్టి, దేవునికి భయపడిన విధానాన్ని బట్టి మేలు కానీ కీడు కానీ ఇప్పుడు ఎవరు ఎంపిక చేసుకుంటున్నావు? ఎవరు ఎంపిక? దేవుడు ఎంపిక చేసి ఇవ్వట్లా. దేవుడు మాకు శాపాలు ఇచ్చాడండి, లేకపోతే దేవుడు మాకు కష్టాలు ఇచ్చాడండి అని చాలామంది చెప్తూ ఉంటారు. ప్రభునందు ప్రియులరా, దేవుడు ఏమి ఇవ్వట్లే. ఆయన ఇదిగో నీ ఎదురుగా పెట్టి ఉన్నాను, నువ్వు దేనిని తీసుకుంటే అది నీ సొంతం అవుతుంది. ఇదిగో జీవము మరణము, మేలు కీడు, ఆశీర్వాదము శాపము కూడా ఎదురుగుండాను పెట్టాడు. అంత మాత్రమే కాదు, మరి ఆయన భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పెట్టేశాడు. ఇదిగో అబ్బాయి నేనేమి చేయలేదు, ఇదిగో నేను ఎదురుగుండానే పెట్టేసానని. ఎవరని సాక్ష్యం పెట్టాడట? భూమిని ఆకాశమును సాక్ష్యంగా పెట్టాడు. అంటే ఒకవేళ మన జీవితాలు ఆశీర్వాదముగా కరముగా లేవంటే, శాపకరమైనటువంటి జీవితాలు జీవిస్తున్నామనంటే, దుఃఖకరముగా వేదనకరముగా ఉన్నామంటే దానికి కారణం ఎవరో తెలుసా? మనమే, మన క్రియలే. మనమే వాటిని ఎంపిక చేసుకుంటున్నాం, మనమే వాటిని కావాలని మనము తెచ్చుకుంటున్నాము తప్ప దేవుడైతే నిన్ను నన్ను కూడా ఆశీర్వాదమునకు వారసుడుగా ఉండాలనే దేవుడు కోరుతూ ఉన్నాడు. జీవము మరణము, ఆశీర్వాదము శాపము ఇవి దేవుడు మనలను మన ఎదురుగుండా పెట్టాడు, మనలను స్వతంత్రులుగా చేశాడు. నీవు దేనిని కోరుకుంటావో? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ నాలో దుఃఖం ఉన్నదంటే, నాలో వేదన ఉన్నదంటే, నాలో శాపం ఉన్నదనంటే అది దేవుడు చేయలేదు, కానీ నీవే దానిని కోరుకున్నావంతే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమందిని చూస్తే దేవుని యొక్క లేఖనాల్లో దేవుడు ఆశీర్వాదమునకు వారసులుగా చేసిన వాళ్ళు కూడా కొంతమంది ఏం చేశారో తెలుసా? శాపమునే కోరుకున్నారు. వారి జీవితాల్లో మనం అధ్యయనం చేస్తే బాగా అర్థమవుతుంది. మనందరికీ తెలిసినటువంటి విషయమే. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము మనము జ్ఞాపకం చేసుకుందాం ప్రియులరా. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అని ఒకడు ఉండెను. చాలండి, మనందరికీ తెలిసినటువంటి విషయమే కాబట్టి చదవని అవసరం లేదు. చూడండి, నేను జాగ్రత్తగా ఈ వాక్య భాగాన్ని వివరించేస్తాను. నయమాను అనేటువంటి ఒక గొప్ప సైన్యాధిపతి ఉన్నాడు. అతడు ఎక్కడకు వెళ్ళినా జయమే కలుగుతుంది. ఏ యుద్ధానికి వెళ్ళినా జయమే తప్ప అపజయము లేదు. అటువంటి నయమానుకు ఒక కుష్ఠ వ్యాధి ఉన్నది. ఆ కుష్ఠ వ్యాధి కలిగినటువంటి నయమాను మరి అతని ఇంటిలో పనిచేసే ఒక బానిస పిల్ల ఒక మాట చెప్పింది. ఏమనంటే, నీవు గనక ఎలీషా అనేటువంటి దైవజనుడి యొద్దకు వెళితే నీకు కుష్ఠ వ్యాధి నుండి నయమవుతుంది అని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రథం సిద్ధపరచుకున్నాడు, పరివారిని సిద్ధపరచుకున్నాడు, కొన్ని బహుమానాలు కూడా పట్టుకున్నాడు. ఆ యొక్క రథము నిండా కూడా ఏమేమి కావాలో అవన్నీ సమకూర్చుకుని ఎలీషా గారి దగ్గరికి వచ్చేసాడు నయమాను. ఎలీషా దగ్గరికి వచ్చి, నేను సైనికాధిపతిని కదా, ఒక గొప్ప కమాండర్ను కదా, ఎక్కడికి వెళ్ళినా నాకు జయం కలుగుతుంది కదా. కాబట్టి ఎలీషా బయటకు వచ్చి నన్ను సాదరంగా ఆహ్వానించాలనుకున్నాడు. ఎలీషా బయటకు వచ్చి నా మీద చేతులుంచి ప్రార్థించాలనుకున్నాడు. కబురు పంపించాడట. ఎందుకంటే సర్వము తెలిసినటువంటి దేవుడు, ఇంకా ఇతనిలో ఉన్నటువంటి గర్వము పోలేదు. దేవుని దగ్గరకు వచ్చాడు కానీ తగ్గింపు రాలేదు. దేవుని వాక్యమును ఎన్నాడు కానీ తగ్గింపు రాలేదు. దేవునికి లోబడము, దేవుని దగ్గర తగ్గించుకోవడం ఇతనిలో రాలేదన్నటువంటి విషయం ప్రవక్తకు తెలుసు కనుక ప్రవక్త బయటకు కూడా రాలేదట. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దగ్గరికి వచ్చినటువంటి మనము తగ్గించుకునే వారిగా ఉండాలి, దీనత్వము కలిగిన వారిగా ఉండాలి. ఇతడు ఆ యొక్క ప్రదేశం నుండి, సిరియా నుంచి ఇశ్రాయేలీయుల రాజ్యమైనటువంటి ఎలీషా దగ్గరకు వచ్చాడు. కానీ
ఇశ్రాయేలీల ప్రవక్త అయినటువంటి ఎలీషా దగ్గరకు వచ్చాడు, కానీ అతనిలో తగ్గింపు లేదు, అతనిలో ఒక గర్వం అనేటువంటిది ఉన్నది. నేను సైనికాధిపతిని కదా, నేను వెళ్ళిన వెంటనే ఎవరు రావాలి? ప్రవక్త ఎదురు రావాలి అనుకున్నాడు. కాబట్టి ఆ గర్వం అతనిలో ఉంది కనుకనే ఆ ప్రవక్త యొక్క దర్శనాన్ని అతడు పొందుకోలేకపోయాడు. బయటికి కూడా రాలేదు. ప్రవక్త ఏం చెప్పాడో తెలుసా? లోపలే ఉండి ఏం చెప్పాడంటే, నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో 7 మారులు మునగమన్నాడు. ప్రభునందు ప్రియులారా, మన యొక్క పరిస్థితిని బట్టే మన ఫలితాలు ఉంటాయి. మనము ఏ విధముగా ఆలోచిస్తున్నామో, ఏమి చేస్తున్నామో, దేవుని కార్యాలు ఎలా చేస్తున్నామో, దేవుని కార్యాల కొరకు ఎలా సిద్ధపడుతున్నామో, దేవుని మందిరములో ఎలా ఉంటున్నామో, దేవుని వాక్యాన్ని ఎలా వింటున్నామో, దేవుని వాక్యాన్ని ఎలా అనుసరిస్తున్నామో, దానిని బట్టే దేవుని యొక్క రిజల్ట్ కూడా ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇతడు అక్కడికి వచ్చాడు, కానీ అతనిలో ఏం పోలేదంటే గర్వం పోలేదు. ఈనాడు చాలామంది దేవుని మందిరానికి వస్తారు, కానీ వారి యొక్క పాత జీవితపు అలవాట్లు పోగొట్టుకోరు, గర్వాన్ని పోగొట్టుకోరు, కోపాన్ని పోగొట్టుకోరు. ఈయనకి కూడా కోపం వచ్చేసింది. ఏమని కోపం వచ్చిందంటే, ఇంత లెక్క నుండి నేను ప్రయాణమై కష్టపడి రథం కట్టుకుని ప్రయాసపడి ఇక్కడికి వచ్చాను, ఈ ప్రవక్త కనీసం నా ముఖం కూడా చూడకుండా, లేకపోతే నాకు తన యొక్క ముఖాన్ని కూడా చూపించకుండా లోపలే ఉండి ఏం చెప్పాడు? నీవు వెళ్ళి యోర్దానులో 7 మారులు మునగమని చెప్తాడా? నేనేమన్నా మామూలు మనిషిని అనుకున్నాడా అని అనుకుని ఉండవచ్చు. నేను అందరిలాంటి వాడిని అనుకున్నాడా? నేను ఒక సైన్యాధిపతిని. సరే, తిప్పేయి, వెనక్కి తిప్పేయి, రథం వెనక్కి తిప్పేయి. మా దేశంలో లేవా నదులు? మా దేశంలో, సిరియా దేశంలో ప్రవహించేటటువంటి నదులు ఎన్నో ఉన్నాయి, అక్కడ నేను మునగలేనేంటి? ఈయన చెప్పినప్పుడు ఈయన చెప్పిన నదిలోనే మునగాలేంటి అని దేవుని మాటకు వ్యతిరేకముగా ఆలోచన చేసి వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాడు. వెనక్కి తిప్పేశాడు రథాన్ని, పనివారితో సహా వెనక్కి తిప్పేశాడు. ఆ రథం నిండా ఎన్నో బహుమతులు పెట్టుకున్నాడు, ఆ బహుమతులన్నీ కూడా వెనక్కి తిప్పేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలీషా దగ్గరికి అయితే వచ్చాడు తప్ప అతడు మరి నా మీద చేతులుంచి, నాకు ఎక్కడైతే వ్యాధి ఉందో, నాకు ఎక్కడైతే కుష్ఠవ్యాధి ఉందో అక్కడ తన చేతులుంచి ప్రార్థన చేస్తాడనుకున్నాను నేను. కనీసం ఆయన బయటికి కూడా రాకుండా ఇలాంటి జవాబు చెబుతాడా అని కోపం తెచ్చుకుని వెనక్కి తిరిగి వెళ్ళిపోతా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇతడు ఎలీషా దగ్గరికి అయితే వచ్చాడు, కానీ దేవుని దగ్గరికి అయితే కొంతమంది వస్తారు, కానీ దేవుని మందిరానికి వస్తారు, కానీ వారి యొక్క మరి కోపాన్ని తగ్గించుకోరు. వారు దీనత్వాన్ని కలిగి ఉండనటువంటి వ్యక్తులుగా ఉంటూ ఉంటారు. దానికి ఉదాహరణగా నయమాను మనకు కనబడుతున్నాడు. వెంటనే వెనక్కి తిరిగి వెళ్ళిపోతా ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, చాలామంది అంతే వెనక్కి తిరిగి వెళ్ళిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు. దేవుని మందిరానికి వెళ్తాను, ఇలా జరగాలి, అలా జరిగితేనే నేను కొనసాగుతాను, అలా జరగకపోతే వెనక్కి తిరిగిపోయేవాళ్ళు లేకపోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది కాదు విశ్వాసం అనేటువంటిది. నాగటి మీద చేయి వేసేవాడు మరలా వెనక్కి తిరిగి చూడకూడదు. ప్రభువులోనికి వచ్చావు, విశ్వాసంలోనికి వచ్చావు, ప్రభువుని అంగీకరించావు, కష్టమైన, నష్టమైన, శ్రమైన, బాధ అయిన దేవుని కొరకు నువ్వు ముందుకే సాగిపోవాలి తప్ప ఇది జరగలేదు కాబట్టి వెనక్కి తిరిగిపోదాం, నేను అనుకున్నది నెరవేరలేదు కాబట్టి ప్రార్థన మానేద్దాం, ఇది కాదు సరైనటువంటి విశ్వాసం. ఈయన వెనక్కి తిరిగిపోయారు. కొంతమంది ఇలాంటి వాళ్ళు ఉంటారండి. అక్కడ పని అవ్వలేదని ఇంకో చర్చికి వెళ్ళేవాళ్ళు, అక్కడ పని అవ్వలేదని ఇంకో చోటకి వెళ్ళేవారు, రకరకాల మనుషులు. ప్రభునందు ప్రియులరా, ఈయన కూడా అలాగే అనుకున్నాడు. మా దేశంలో లేవా ఏంటి? మా దేశంలో లేవా చర్చిలు? మా దేశంలో లేవా నదులు అని ఎలాగైతే అనుకున్నాడో అలాగే చాలామంది అనుకుంటూ ఉంటారు. ప్రియులరా, చాలామంది మీరు కాదు కానీ చాలామంది అలాగ చర్చిలు మారుస్తూ ఉంటారు. ఇక్కడ పని అవ్వలేదండి, ఇక్కడ ఆశీర్వాదం పొందుకోలేదండి, ఇక్కడ దీవెన కలగలేదండి అని మారిపోయేవారు లేకపోలేదు. దేవుడు నిన్ను ఎక్కడైతే ఉండమన్నాడో, ఎక్కడైతే మునగమన్నాడో అక్కడ మునిగితేనే అక్కడ నయమానుకు స్వస్థత. కానీ వెళ్ళి మా సిరియా దేశంలో నదులు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి మునిగిపోతానని అంటే
అక్కడ కార్యం జరగదు. దేవుడు నిన్ను ఎక్కడ నాటాడో, దేవుడు నిన్ను ఎక్కడ కూర్చుండబెట్టాడో, దేవుడు నిన్ను ఎక్కడ ఎన్నుకున్నాడో, దేవుడు ఎన్నుకున్న స్థానంలో, దేవుడు నిలబెట్టిన స్థానంలో నీవు స్థిరముగా ఉండి విశ్వాసములో నీవు ఫలించులాగున దేవుడు నిన్ను కోరుకుంటే ఎక్కడైనా పర్వాలేదు అనుకునేవారు కొంతమంది. ఈయన అలాగే మా దేశంలో లేవా నదులు, ఆ నదుల్లో మునుగుతానని వెళ్ళిపోతున్నాడట. ఆ వెళ్ళిపోతున్నటువంటి వ్యక్తితో తన పనివారిలో ఒకడు చెప్పాడట, ఎలీషా నిన్ను ఏదైనా చేయమని అడిగితే చేద్దువు కదా, ఒకవేళ ఏమైనా కానుకలు అడిగితే ఇద్దువు కదా, వేరే కార్యక్రమం ఏదైనా చెప్పి మా ఆశ్రమానికి నువ్వు రాజువు కాబట్టి, నువ్వు సైన్యాధిపతివు కాబట్టి నువ్వు ఏదైనా మరి ఒకటి ఏర్పాటు చేయమంటే చేద్దువు కదా. మరి ఆయన నిన్నేమీ కోరలేదు కదా, నీ మేలు కోరే, నీకు స్వస్థత కలగాలని, నీవు ఆరోగ్యంగా ఉండాలని నిన్ను మరి యోర్దాను నదిలో 7 మారులు మునగమన్నాడు తప్ప నీ నుండి ఏమీ కోరలేదు. చేస్తే ఏమైపోయింది, నీకు నష్టమేమొచ్చింది అని అతని యొక్క కోపాన్ని తగ్గించే పని చేశాడు. మంచి కౌన్సిలింగ్ ఇచ్చాడండి అతనికి. ప్రభునందు ప్రియులారా, ఇలాంటి వారు ఉండాలి సంఘాల్లో. కొంతమందికి కోపం వచ్చేస్తూ ఉంటుంది, చిన్నదానికి పెద్దదానికి కోపం వచ్చి సంఘం మానేద్దామని అనుకుంటూ ఉంటారు. కానీ ఈయన కూడా అలాగే వెనక్కి తిప్పేసాడు రథం. దేవునిని విడిచిపెట్టాలనుకుంటారు. దేవునిలో నాకు మేలు కలగలేదు, దేవునిలో నాకు మర్యాద కలగలేదు, దేవునిలో నన్ను ఎవరు కూడా పట్టించుకోలేదు అని రథం వెనక్కి తిప్పేస్తారు. ఈ నయమాన్ అలాగే వెనక్కి తిప్పేశాడు. కానీ పనివాడు తనతో ఉన్నటువంటి పరివారిలో ఒకడు అన్నాడు, అయ్యా ఆయన నీ మేలు కోరే కదా చెప్పాడు. ఇప్పుడు ఈయన ఎవరి మీద కోపం ఇచ్చాడు? ఎలీషా మీద కోపం ఇచ్చాడు. ఎలీషా మీద కోపంతో నన్ను చూడడానికి కూడా రాలేదు, బయటకు కూడా రాలేదు, ఇలాంటి మాట చెప్తాడు అంతేనా, నేను ఎంత దూరం నుండి వస్తే కోపంగా వెళ్ళిపోతున్నాడు. ఈ కోపంగా వెళ్ళిపోయేవాడికి చక్కని కౌన్సిలింగ్ ఇచ్చాడు తన పనివారిలో ఒకడు. సరే అయితే అని ఒప్పుకుని మరలా మరి వెనుదిరిగి యోర్దాను నదిలోనికి వెళ్ళి మునిగాడు. 7 మారులు మునిగాడు. దేవునికి స్తోత్రం. అంటే ఒక వ్యక్తి వెనుతిరిగి వెళ్ళిపోయే వ్యక్తిని ఈ వ్యక్తి ఏం చేశాడండి, అతని పేరైతే రాయబడలేదు కానీ ఏం చేశాడు, విశ్వాసములోనికి నడిపించాడు. ఇలాంటి వారు ఉండాలి సంఘాల్లో. కొంతమంది పాస్టర్ గారిని బట్టో లేదా పక్కవారిని బట్టో లేకపోతే సహోదరుల మీద కోపం ఇస్తూ ఉంటారు. ప్రభునందు ప్రియులరా, సాంబార్ కోసం కోపం ఇచ్చి ప్రార్థన మానేశారట కొంతమంది. ఒకసారి జేమ్స్ గారు చెప్పారు, వాక్యంలో చెప్పారు, సాంబారు పట్టుకెళ్ళమని అడగలేదంట, పొద్దు నుంచి గొడ్డులాగా పనిచేశాను, పాస్టర్ గారు కానీ పాస్టర్ అమ్మగారు కానీ కొంత సాంబార్ అట్టుకెళ్ళమని అడగలేదంట, దానికోసం కోపం వచ్చేసి ప్రార్థన మానేశారంట. చూసారా ప్రియులారా, ఇలాగే నయమాను అలాగే కోపం వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నాడు. మంచి విశ్వాసంతో వచ్చాడు. బానిస పిల్ల మాట చెప్తే నేను నమ్మడం ఏంటి, నేను గొప్పవాడిని కదా అని అనుకోలేదు. ఆ చిన్న పిల్ల మాటను నమ్మి వచ్చాడు. విశ్వాసం గొప్పదే కానీ దైవజనుడి మీద కోపం ఇచ్చి వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాడు, విశ్వాసాన్ని పాడు చేసుకుంటున్నాడు. మరి అటువంటి వ్యక్తిని పట్టుకుని ఒక వ్యక్తి ఏం చేశాడు, మరలా విశ్వాసంలోనికి నడిపించాడు. ప్రభునందు ప్రియులరా, మంచి కౌన్సిలింగ్ ఇచ్చాడు. ఇలాంటి వారు ఉండాలి. వెళ్ళిపోతావా, సరే వెళ్ళిపో అనేవాడు కాదు ఉండడం. లేకపోతే మానేస్తావా, సరే మానేయి, నీకేం బాధ కలిగిందో, నీ మనసు ఎంత నొచ్చుకుందో మానేయి అనేటువంటి వాళ్ళు కాదు. దేవుని యందు విశ్వాసాన్ని నువ్వు విడిచిపెట్టకు, నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకో. ఎవరి మీదో కోపంతో దేవుని ఆశీర్వాదాలు నువ్వు పోగొట్టుకోకు అని చెప్పాడు ఈయన. అలా చెప్పేవాళ్ళు ఉండాలి సంఘంలో. చెప్పాడు కనుక అతను మరలా మనస్సు మారి వెనక్కి తిరిగి యోర్దాను నదిలోనికి వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనుడు కొన్నిసార్లు మాటలు చెప్పినప్పుడు, ఒకవేళ కొన్ని వాక్యాల ద్వారా ఖండించినప్పుడు, కొన్ని మాటలు నీకు నొచ్చుకున్నప్పుడు, నా గురించే, నన్ను బాగు చేయడం కొరకే, నా విశ్వాసాన్ని బలపరచడం కొరకే, నా ఆరోగ్యం కొరకే, నేను బాగుండాలనే, నా కుటుంబం బాగుండాలనే నన్ను హెచ్చరించాడని నువ్వు తీసుకోగలిగితే నీవు విశ్వాసంలో ముందుకు కొనసాగలుగుతావు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అట్టి విధముగా ప్రోత్సహించేవారు ఉండాలి దేవుని యొక్క మందిరాల్లో. నయమాను అటువంటి ఒక సేవకుని యొక్క మాట విన్నాడు. నయమాను గమనించితే ఇంకో విషయం ఇక్కడ అర్థమవుతుంది. నయమాను ఎవరి మాట విన్నాడు? ముందు బానిస పిల్ల మాట విన్నాడు. ఇక్కడ ఎవరి మాట విన్నాడు? ఒక దాసుని యొక్క మాట విన్నాడు. కానీ ఎవరి మాట వినలేదు? దైవజనుని మాట మాత్రం వినలేదు. ప్రియులారా, చాలామంది ఇంతే, ఆడిడు చెప్పిన మాటలు వింటారు, దైవజనుడు చెప్పిన మాట మాత్రం వినరు. ఆడెవడో వచ్చి ఈ కిటికీ తీసేయాలన్నారు అనుకోండి, వెంటనే కిటికీ పగల కొట్టేస్తారు. లేకపోతే ఎవరో వచ్చి ఇది ఇలా ఉండకూడదు అన్నారు అనుకోండి, అది తీసేస్తారు. దైవజనుని మాట మాత్రం వినరు. ఈ నయమానుకు కూడా ఉన్నటువంటిది అదే రకం విశ్వాసం. బానిస పిల్ల మాట విన్నాడు, దాసుడు మాట విన్నాడు, కానీ దైవజనుడి మాట మాత్రం వినలేదు. దైవజనుడి మాట వింటే నువ్వు బాగుపడతావు. అక్కడ స్పష్టంగా వ్రాయబడి ఉంది, దైవజనుడు చెప్పిన మాట చొప్పున జరిగించగా అతని దేహము పసి పిల్లవాని దేహం వలె మారింది. దేవుని వాక్యంలో రాయబడిన మాట అది. దైవజనుడు తనతో ప్రవక్త చెప్పిన మాట ప్రకారము చేశాడు. మాట ప్రకారము చేయగానే అక్కడ అతని దేహము పసిపిల్లవాని దేహము వలె శుద్ధుడైపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఎవరి మాట ఆలకిస్తున్నాం? దేవుని మాటకు విలువిస్తున్నామా? దేవుని మాటను పాటించేవారిగా మనం ఉంటున్నామా? ఎవరెవరో చెప్పినటువంటి మాటలను బట్టి మన యొక్క విశ్వాసాన్ని పాడు చేసుకుంటున్నామా? దైవజనుడు అతనితో చెప్పినట్లు చేయగా అని అక్కడ వ్రాయబడింది. దేవుడు మాట్లాడుచున్నప్పుడు, దేవుని వాక్యం మనతో మాట్లాడుచున్నప్పుడు ఆ ప్రకారముగా మనము చేయాలి. ఆ ప్రకారముగా మనము దేవుని వాక్యము ద్వారా మనము ఖండించబడినప్పుడు, బుద్ధి చెప్పినప్పుడు, దేవునికి మనము పశ్చాత్తాపపడి మన తప్పులను ఒప్పుకొని, మన పాపమును ఒప్పుకొని దేవునికి కృతజ్ఞులముగా మనం జీవించాలి. ప్రభునందు ప్రియులరా, నయమాను మొత్తం మీద సరే, ఎవరు చెబితే మంచి పని చేశాడు, దైవజనుడు చెప్పినట్లుగా చేశాడు. యోర్దాను నదిలోకి వెళ్ళాడు, 7 మార్లు మునిగాడు. సంతోషముగా మరి తన యొక్క దేహం అంతా కూడా చక్కటి చర్మము, మంచి పసి పిల్లవాని దేహం అతనికి వచ్చేసింది. కుష్టు వ్యాధి అంతా కూడా పోయింది. స్వస్థత పడ్డాడు. స్వస్థత పడిన తర్వాత ఒక మంచి పని చేశాడు. అదేమిటో తెలుసా? స్వస్థత పడిన తర్వాత అక్కడి నుంచి అటే వెళ్ళిపోలేదండి, మరలా దైవజనుడి దగ్గరికి వచ్చాడు. అసలు నయమాన్లో ఉన్న విశ్వాసం ఎంత గొప్పదంటే ప్రియులరా, బయలుదేరే ముందే దైవజనుడికి కృతజ్ఞత చెల్లించడానికి తన రథంలో అన్ని రకాలు వేసుకున్నాడు. దైవజనుడికి ఇవ్వడానికి ముందే వేసుకున్నాడు. అంటే బాగుపడ్డాక వెళ్ళి పట్టుకొచ్చి ఇవ్వడం కాదు, అతడు దైవజనుడి దగ్గరికి వెళ్ళే ముందే రథంలో అన్నీ కూడా నింపుకుని వెళ్ళాడు. అది నయమాను యొక్క విశ్వాసం. దేవుని మందిరమునకు వెళ్ళేటప్పుడు, దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు, ప్రవక్త దగ్గరకు వెళ్ళేటప్పుడు ఎలాగూ వెళ్ళాలో తెలిసినవాడు నయమాను. ప్రభునందు ప్రియులరా, నయమాను మరి తన రథములో అన్నీ వేసుకుని వెళ్ళాడట. మరలా సిరియా వెళ్ళి తేలేదు. మరలా బాగుపడిన తర్వాత సిరియా వెళ్ళి మరి నన్ను బాగు చేశాడు కాబట్టి అది ఇద్దాం ఇది ఇద్దామని రథములలో నిండా నింపుకుని రాలేదు. వచ్చేటప్పుడే అన్నీ నింపుకుని వచ్చాడు. కాబట్టి ఎలాగూ రథంలో ఉన్నాయి, సిద్ధంగా ఉన్నాయి. దేవుడు నన్ను బాగుపరిచాడు, నాకు మేలు కలగజేశాడు, కృతజ్ఞతగా ఇవన్నీ తీసుకోమని మరలా ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఎలీషా దగ్గరికి వెళ్ళాడు. ఎలీషా చెప్పాడు, ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి, నాకేమీ ఇవి అక్కర్లేదు, నీ దగ్గరే ఉంచుకో, నీ దగ్గరే ఉంచుకో అని ఏది తీసుకోలేదు. ఏది తీసుకోపోయేసరికి అప్పుడు నయమాన్ అంటాడు కదా, ఎలీషా, నీవు నడిచిన నీ పాదములు తిరిగినటువంటి ఈ ప్రాంతంలో కొంత మట్టిని నాకు ఇస్తే మా దేశానికి నేను వాటిని తీసుకువెళ్తానన్నాడు. అలాగే సరే అన్నాడు. ఆ మట్టిని తీసుకువెళ్ళాడు. సరే, నయమాను వెళ్ళిపోతూ ఉంటే ఒక వ్యక్తికి
మరి చాలా బాధ కలిగింది. ఏమనంటే ఎలీషా మరి ఏమీ వద్దన్నాడు, నయమాన్ ఇచ్చేవేమీ కూడా తీసుకోలేదు. పోనీ తీసుకుని నాకు ఇచ్చినా బాగుండు, పోనీ అతనికి అవసరం లేకపోతే దేనికో దానికి ఉండును కదా, దేనికో దానికి ఉపయోగపడును కదా అని చాలా బాధపడిపోయాడు. ఎవరు? ఎలీషా యొక్క శిష్యుడు గెహాజీ బాధపడిపోయాడు. అసలు నచ్చలేదు, ఎలీషా మాట నచ్చలేదు. ఏమిటి అసలు ఒకటి కాబట్టి ఒకటైనా తీసుకోవాలి కదా, అస్సలు వద్దన్నాడేంటి, పోనీ ఆయన తీసుకోకపోతే నన్నన్నా తీసుకోమనొచ్చు కదా అని చాలా బాధపడిపోయి రథం వెనకాల పరిగెత్తుకుని వెళ్ళిపోతున్నాడట. ప్రభునందు ప్రియులరా, రథము వెనకాల పరుగున వెళ్ళిపోతూ ఉన్నాడు. దేని వెనకాల పరిగెడుతున్నాడంటే ఆత్మీయంగా మనం అర్థం చేసుకుంటే శాపం వెనకాల పరిగెడతా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, శాపము కొరకు పరిగెడతా ఉన్నాడు. అతడు దేవుడు ఉంచిన స్థానం ఎంత గొప్పదంటే ప్రవక్త తర్వాత ప్రవక్త. ఏలియా ఆత్మ 2 పాళ్ళ ఆత్మ ఎలీషా మీదకి వచ్చింది. ఎలీషా ఏలియాకు ఎలాగైతే నమ్మకంగా ఉన్నాడో ఎలీషాకు కూడా గెహాజీ నమ్మకంగా ఉంటే ఆ యొక్క 2 పాళ్ళ ఆత్మ ఎలీషా మీదకి వస్తే ఇప్పుడు నయమాని మీదకి 4 పాళ్ళ ఆత్మ వచ్చేది. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, అటువంటి స్థితిలో దేవుడు అతను నిలబెడితే, ఆశీర్వాదకరమైన స్థితిలో నిలవబెడితే, దేవుడు దీవించే స్థితిలో నిలవబెడితే, ప్రవక్తమయ్యే స్థితిలో నిలవబెడితే శాపము వెనకాల పరిగెడతా ఉన్నాడు గెహాజీ. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆశీర్వాదమునకు వారసులుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిస్తే మనము కూడా అలాగే లోకము వెనకాల పరిగెడుతున్నాం, శాపము వెనకాల పరిగెడుతున్నాం, అనేకమైనటువంటి దుఃఖకరమైనటువంటి పరిస్థితుల వెనకాల మనం పరిగెడతా ఉన్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, గెహాజీ పరుగున రావడాన్ని చూశాడు. వెంటనే నయమాను రథాన్ని ఆపు చేశాడు. రథము దిగి పరిగెత్తుకుని వచ్చాడు. ఏమయ్యా, ఎందుకు పరిగెడుతున్నావు, ఏమిటి, అంత క్షేమమేనా అని అడిగినప్పుడు గెహాజీ అబద్ధమాడి ఈ మాటలు చెప్తున్నాడు. ఏమని? ఇప్పుడే మరి ఊరు నుండి మరి అతిథులు వచ్చారు కాబట్టి దైవజనుడు కొన్నిటిని తీసుకుని రమ్మన్నాడు అని చెప్పాడు. కొన్నిటిని పట్టుకురమ్మన్నాడా ఎలీషా? పట్టుకురమ్మన్నా. అసలు ఎలీషాకు తెలియకుండా వచ్చాడు ఈ గెహాజీ. కానీ ఎలీషాకు తెలియకుండా లేదు. ఎలీషా సమస్తము ఎరిగినవాడు. ప్రవక్తతో, ఆత్మపూర్ణుడైన వానితో అబద్ధము చెప్పడం ఎంత భయంకరమో ఇక్కడ మనకు కనబడతా ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మతో నింపబడిన వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. ఆత్మతో నింపబడిన వారిని మోసము చేయాలని చూస్తే అది చాలా భయంకరము. ఇక్కడ గెహాజీ ఎలీషాకు తెలియకుండా చేయాలనుకున్నాడు. ఎలీషాకు తెలియకుండా వెళ్ళాను అనుకున్నాడు. అయితే అక్కడ గెహాజీ అబద్ధం చెబితే మరి అప్పుడు దానిది ఏం భాగ్యం, ఈ రథంలో ఉన్నాయన్నీ ఇవ్వడానికే తెచ్చాను, నీకేమి కావాలో అవన్నీ పట్టుకెళ్ళంటే తనకి ఏమేం కావాలో అవన్నీ మరి తీసుకుని మెదలకుండా దాచుకుని మెదలకుండా వచ్చి ఎలీషా దగ్గర నిలబడ్డాడు. ఏమీ ఎరగనట్లుగా. పిల్లి అంట పాలు తాగుతుందట. ఎలాగా? కళ్ళు మూసుకుని తాగుతుందట. కళ్ళు మూసుకుని తాగుతుంది. కళ్ళు మూసుకుంది అదైతే ఎవరికి నేను కనబడతలేదు అనుకుంటుందట. ఎవరికి నేను కళ్ళు మూసుకున్నది ఎవరు? అది కళ్ళు మూసుకుంది, దానికి ఎవరో కనబడరు, అంతేగాని అది ఎవరికి కనబడతలేదు అనుకుంటుందట. అలాగే గెహాజీ కూడా చక్కగా వెళ్ళొచ్చేసాడు. అవన్నీ తెచ్చి లోపలెట్టేసుకున్నాడు. మెదలకుండా వచ్చేసి గెహాజీ తన గురువుగారైన ఎలీషా దగ్గర మెదలకుండా నిలబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు ఎలీషా అంటున్నాడు, గెహాజీ నీవెక్కడికి వెళ్ళావు? గెహాజీ అన్నాడు కదా, నేను ఎక్కడికి వెళ్ళలేదు. ఈ సమాధానం మన పిల్లలు కూడా చాలాసార్లు చెప్తూ ఉంటారు. ఏరా ఎక్కడికి వెళ్ళావురా అంటే ఆడు ఎక్కడికో వెళ్ళొస్తాడు, కానీ ఎక్కడికి వెళ్ళలేదు మమ్మీ, ఇక్కడే ఉన్నాను అంటాడు. ఎక్కడికి వెళ్ళకపోతే కనపడకుండా ఎక్కడికి పోతాడు? ఒక గంట సేపు ఆడుకుని వస్తాడు. ఎక్కడికి వెళ్ళావురా అంటే ఏం చెప్తారు? ఆడుకుంటాకి వెళ్ళారని చెప్పడం. ఎక్కడికి వెళ్ళలేదు మమ్మీ, ఇక్కడే ఉన్నాను అంటారు కదా. అలాగే గెహాజీ కూడా ఏం చెప్తున్నాడంటే నేను ఎక్కడికి వెళ్ళలేదు అంటున్నాడు. అప్పుడు ఎలీషా అన్నాడు, నీవెక్కడికి వెళ్ళావో అన్నీ నాకు తెలుసు. నీవు నయమాను దగ్గరికి వెళ్ళి అవన్నీ తెచ్చుకున్నావే,
అవన్నీ నాకు తెలుసు, నా ఆత్మ నీతో కూడా రాలేదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క శాపము అక్కడ కొని తెచ్చుకున్నాడు. ఎవరు? గెహాజీ. ఇదిగో ఆశీర్వాదమును శాపమును నీ ఎదుటే ఉంచి ఉన్నాను. శాపాన్ని దేవుడు గెహాజీకి ఇచ్చాడా? కష్టాన్ని దేవుడు గెహాజీకి ఇచ్చాడా? కుష్టును దేవుడు గెహాజీకి ఇచ్చాడా? ఇవలా అతను చేసుకున్నటువంటిదే. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే అంటాడు, మనలనైతే దేవుడు ఆశీర్వాదానికి వారసులు అవడానికే ఆయన మనల్ని పిలిచాడు, శాపగ్రస్తులుగా ఉండడానికి కాదు, ఏనాటికి ఆనాడు తీసుకట్టుగా ఉండడానికి కాదు, ఆశీర్వదింపబడడానికే దేవుడు మనల్ని పిలిచాడు. గెహాజీ తన చేతులారా చేసుకున్నాడు. గొప్ప స్థితిలో ఉండవలసినటువంటి వాడు, తాను నిజాయితీగా ఉంటే, తాను మరి ఖచ్చితముగా ఉంటే, దేవుని కొరకు జీవించే వ్యక్తిగా ఉంటే, పాపము వెనకాల, లోకము వెనకాల, ఆ యొక్క ధనము వెనకాల పరిగెత్తకుండా ఉంటే, ఒకానొక దినమున ఎలీషా చేసిన అద్భుత కార్యాలు గెహాజీ కూడా చేసేవాడేమో. కానీ దేవుని శాపాన్ని పొందుకుని కుష్టు వ్యాధి కలిగిన వాడిగా ఎలీషా దగ్గర నుండి బయటికి వెళ్ళిపోవలసి వచ్చింది. ప్రభునందు ప్రియులరా, 2 పాళ్ళు ఆత్మ పొందుకున్న ఎలీషా గెహాజీకి వచ్చేసరికి పోని 2 పాళ్ళు కాకపోయినా అందులో సగమన్నా పొందుకోవాలి, అది కూడా పొందుకోకుండా శాపాన్ని పొందుకున్నాడు. కారణం ఏమిటంటే తను శాపం వెనకాల పరిగెట్టాడు. తను దేవుని ఆశీర్వాదాలకు వారసుడన్న విషయాన్ని మర్చిపోయాడు. తన సొంత కార్యముల ద్వారా దేవునికి నమ్మకత్వాన్ని కోల్పోయాడు. నమ్మకముగా ఉంటే, దేవునికి నమ్మకముగా బ్రతకగలిగితే ఆశీర్వాదాలే మనం చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం. దేవుడు ఆశీర్వదించే వరకు ఎదురు చూడాలి. దేవుడు ఆశీర్వదించే వరకు కనిపెట్టాలి. కానీ లోకము వెంబడి మనం పరుగు పెట్టడం కాదు, తొందరపడి ప్రక్కదారిని వెళ్ళడం కాదు, తొందరపడి అడ్డదారిలో సంపాదించడం కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇలాగున శాపాన్ని తెచ్చుకున్న వాళ్ళు ఇంకా ఉన్నారు బైబిల్ లేఖనాల్లో. ఒక అన్యుడు ఒక బానిస పిల్ల మాట విని తన శాపాన్ని పోగొట్టుకుని బాగై వెళ్ళాడు. ఒక దేవుని దగ్గర ఉన్న వ్యక్తి, ప్రవక్త దగ్గర ఉన్న వ్యక్తి, దేవునిని ఎరిగిన వ్యక్తి, ప్రవక్తగా మారవలసిన వ్యక్తి శాపాన్ని కోరి తెచ్చుకున్నాడు. చూసారా ప్రియులరా, ఆశీర్వాదమునకు వారసులగుటకే దేవుడు మిమ్మును పిలిచెను. మరి ఆశీర్వాదంగా ఉన్నావా? ఆశీర్వాదంగా ఉన్నారా బిడ్డలు? కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉన్నాయా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మన నడత, మన ప్రవర్తన, మన యొక్క భక్తి ఆశీర్వాదం తెచ్చేదిగా ఉన్నదా, శాపాన్ని తెచ్చేదిగా ఉన్నదా? మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క లేఖనంలో అపోస్తల కార్యముల 5వ అధ్యాయంలో మరి బాగా పూర్తిగా వివరించడానికి సమయం లేదు, కానీ చెప్పేస్తాను, జాగ్రత్తగా వినండి. అననీయ సప్పీరాలు ఉన్నారు, 2 ఉన్నారు. అననీయ సప్పీరాలు ఉన్నారు. ఆదిమ సంఘములో ప్రవక్తల యొక్క మాటకు విలువిచ్చి, ఆదిమ సంఘములలో అపొస్తలుల యొక్క మాటకు విలువిచ్చి అందరూ కూడా ఏం చేశారట? తమ తమ స్థిరాస్తులను అమ్మినటువంటి మొత్తాన్ని తెచ్చి అపొస్తలుల యొక్క పాదముల దగ్గర పెట్టారు. అననీయ సప్పీరా కూడా ఏమనుకున్నారంటే, మరి అందరూ ఇస్తున్నారు, మనం ఇవ్వకపోతే బాగోదు, మనం కూడా అమ్మేద్దాం అనుకున్నారు. అమ్మేశారు. అమ్మిన తరువాత వీళ్ళలో మరి సాతానుడు పనిచేశాడు. సాతానుకు వీళ్ళు అవకాశం ఇచ్చారట. దేవుని వాక్యంలో అదే రాయబడింది. ప్రభునందు ప్రియులరా, పరిశుద్ధాత్మను మోసపుచ్చడానికి మీరెందుకు సాతాను మీ హృదయములను ఎందుకు ప్రేరేపించింది అంటాడు. అంటే వీళ్ళు ఎవరికి అవకాశం ఇచ్చారు? సాతానుకు అవకాశం ఇచ్చారు. అమ్మక ముందు బాగానే ఉంది విశ్వాసం, అమ్మిన తర్వాత చేతిలోకి డబ్బులు వచ్చిన తర్వాత ఆ డబ్బులను చూసాక అనుకున్నారట, ప్రవక్తలకు తెలియదులే, అపొస్తలులకు తెలియదులే, మనం ఇంతకే అమ్మామనుకుని వాళ్ళు అనుకుంటారులే
అని దానిలోది సగము దాచిపెట్టి సగము పట్టుకొచ్చి అపొస్తలుల పాదాల దగ్గర పెట్టారు. అపొస్తలుల పాదాల దగ్గర పెట్టినప్పుడు అపొస్తలులు అడిగారు, మీరు ఇంతకే అమ్మారా అని అడిగారు. ఇంతకే అన్నవారు వాళ్ళు. ఇంతకే అమ్మాం అన్నారు. ఒక్కొక్కళ్ళనే పిలిచి అడిగాడు. పోనీ ఒకళ్ళన్నా నిజం చెప్తారేమోని, కానీ ఈ విషయంలో భార్య భర్తలిద్దరూ ఒకే మాట మీద ఉన్నారు. ఒకే మాట మీద ఏమని, ఇంతకే అమ్మామని. ఆవిడ ఒప్పుకోలేదు, ఈయన ఒప్పుకోలేదు. దేవుని దగ్గర, ప్రవక్తల దగ్గర, అపొస్తలుల దగ్గర మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుని ఆత్మ అక్కడ కార్యాన్ని చేస్తూ ఉంది. దేవుని ఆత్మతో మనము అబద్ధమాడుతున్నాము అనేటువంటి విషయాన్ని వారు గమనించలేకపోయారు. 3వ వచనం చదవండి. 3వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను. చూడండి, వీళ్ళు ఎవరిని మోసం చేశారట? పరిశుద్ధాత్మను మోసం చేస్తాకి ప్రయత్నం చేశారట. పరిశుద్ధాత్మను మోసం చేయగలమా? ఆయనకు తెలియనిది ఏమైనా ఉన్నదా? ప్రభునందు ప్రియులరా, వీరు ఆశీర్వాదాన్ని కాలదనుకున్నారు, శాపాన్ని తెచ్చుకున్నారు. అభిషేకం కలిగిన వారిని మోసగించాలని, పరిశుద్ధాత్మతో నింపబడిన వారితో అబద్ధాలు మాట్లాడితే, పరిశుద్ధాత్మ నింపబడిన వారితో మోసం చేయాలని చూస్తే అది జరిగే పని కాదు. వీరు అదే చేశారు. ఎందుకు మీరు ఈ విధమైనటువంటి కార్యక్రమం చేశారు? పరిశుద్ధాత్మను మోసగించాలని ఎందుకు అనుకున్నారు? ఎందుకు సాతానుకు అవకాశం ఇచ్చారు అని అక్కడ గద్దించారు, శాపాన్ని పొందుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరంలో మాట్లాడే మనము, దేవుని మందిరంలో దేవుని దాసునితో మాట్లాడే మాటలు ఎవరితో మనం చెప్తున్నామో తెలుసా? పరిశుద్ధాత్మునితో మనం చెప్తా ఉన్నాము. నీవు మనుషులతో కాదు. 4వ వచనం చూడండి. 4వ వచనం చూడండి. నీవు మనుషులతో కాదు, దేవునితోనే అబద్ధమాడితివని. ఎవరితో అబద్ధం ఆడారట వీళ్ళు? దేవునితో. మనుషులతో అనుకుంటాం మనం. దేవుని మందిరంలో ఒకవేళ నువ్వు మాట్లాడుతున్నప్పుడు మనుషులతో మాట్లాడుతున్నాను అనుకోవద్దు. దైవజనుడితో నువ్వు మాట్లాడుతున్నప్పుడు మనుషులతో మాట్లాడుతున్నాను అనుకోవద్దు. ఎందుకంటే దైవజనుడు లేదా ప్రవక్త, అపొస్తలుడు ఏమై ఉన్నారనంటే దేవునికి ప్రతినిధులై ఉన్నారు. కొంతమంది మరి దైవజనుడితోనే కదా అని అబద్ధాలు మాట్లాడుతూ ఉంటారు, మోసగించే మాటలు మాట్లాడుతూ ఉంటారు. దేవుని మందిరంలో మాట్లాడే ప్రతి మాట పరిశుద్ధాత్మునితో నీవు మాట్లాడుతున్నావు. దేవుని మందిరంలో చేసే ప్రతి సంభాషణ పరిశుద్ధాత్మ దేవుడు వింటున్నాడు అనేటువంటి భయం కలిగి మనం ఉండాలి. ప్రభునందు ప్రియులరా, కొన్నిసార్లు మరి దైవజనులు చెప్తూ ఉంటారు ఏమనంటే, మనం మరి కోటాలు పెట్టుకోవాలి, మీరు ఇది చేయాలి, అది చేయాలి, లేకపోతే ప్రేమ విందు జరిపించాలి, మీరు ముందుకు రావాలి, ఇలాంటివి అని చెప్తూ ఉంటే కొంతమంది దైవదాసుల దగ్గరికి వస్తారు. అయ్యా పాస్టర్ అయ్య గారు, మాకు కూడా చేయాలనే ఉందండి, కానీ పరిస్థితి బాగోలేదండి, ఇవ్వలేని పరిస్థితి ఉందండి, ఇంట్లో చాలా అప్పులు ఉన్నాయండి, చాలా మరి పరిస్థితి ఈఎంఐలు చాలా కడుతున్నామండి, చాలా ఏమీ బాగోలేదండి, అందువల్ల దేవుడు మాకు ఇస్తే అప్పుడు ఇస్తామండి, దేవుడు మాకు కలుగజేస్తే అప్పుడు చేస్తామండి అని చెప్తూ ఉంటారు. మంచిదే, నిజముగా అటువంటి పరిస్థితి ఉంటే దేవునితో చెప్పుకోవడం తప్పేమీ లేదు. అలాంటి వారిని నేను తప్పు పట్టడం లేదు. కానీ అన్నీ బాగా ఉన్నప్పుడు కూడా దేవుని పని చేయగలిగే సమర్థత, స్తోమత దేవుడు నీకు ఇచ్చినప్పుడు కూడా ఇలాంటి మాటలు మాట్లాడావు అనుకో, నువ్వెవరితో అబద్ధం ఆడుతున్నావు? మనుష్యులతో కాదు, దేవునితోనే అబద్ధమాడితివి. కాబట్టి ప్రభువు దగ్గర యథార్థంగా ఉండాలి. ప్రభువు దగ్గర యథార్థత దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మన బ్రతుకులు, మన జీవితాలు ఆశీర్వాదకరముగా ఉండాలనంటే దేవుని దగ్గర నీవు యథార్థవంతుడిగా జీవించాలి. యథార్థత ఆయన ఇష్టపడతాడు. దేవుని యొక్క విషయంలో యథార్థత కలిగి ఉండాలి. యోధా ఇస్కరియోతు 30 వెండి నాణెముల కొరకు ప్రభువుని అమ్మివేశాడు. యోధా స్థితి ఏంటండి? యోధా
ఎటువంటి స్థితిలో ఉండవలసిన వాడంటే అపోస్తలులు పేతురు, యోహాను వీళ్ళందరూ ఎలాగున్నారో అటువంటి స్థితిలో ఉండవలసిన యోధ ఒక 30 వెండి నాణెముల కొరకు తన యథార్థత కోల్పోయి 30 వెండి నాణెముల కొరకు తన భక్తిని విడిచిపెట్టి తన విశ్వాసాన్ని విడిచిపెట్టి సాతానుకు అవకాశం ఇచ్చి ఏమైపోయాడు? చివరికి ఉరి పెట్టుకుని చనిపోయాడు. దేవుణ్ణి అప్పగించినందుకు దేవుడు ఏమైనా ఉరి పెట్టాడా ఇస్కరియోతుకి? పెట్టలేదు. తానే ఉరి పెట్టుకున్నాడు. తన యొక్క ప్రవర్తనను బట్టి, తన యొక్క మాటలను బట్టి, తాను చేసినటువంటి ఆ నమ్మక ద్రోహమును బట్టి తానే వెళ్ళిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, శాపం అనేటువంటిది మనమే తెచ్చుకుంటున్నామని చెప్పడానికి ఉదాహరణలన్నీ నేను తెలియజేస్తున్నాను. యూదా స్థానం ఏమిటో తెలుసా? పేతురు నడిస్తే ఆ పేతురు నీడపడి రోగులు బాగుపడేవారట. అంత గొప్ప స్థితి పేతురుకి దేవుడు ఇచ్చాడు. యూదా కూడా నమ్మకంగా ఉంటే అటువంటి స్థితిలో ఉండవలసిన వాడు బలవన్మరణానికి పాల్పడవలసి వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆశీర్వాదం కోరుకుంటున్నామా? శాపం వెనకాల పరిగెడుతున్నామేమో? జాగ్రత్తగా గమనించండి. దేవుడైతే నిన్ను నన్ను ఆశీర్వాదకరముగా ఉండడానికే పిలిచాడు. పేతురు ద్వారా జరిగిన అద్భుత కార్యాలు, రోగులను స్వస్థపరచడం, చనిపోయిన వారిని సైతం లేవలెత్తాడు పేతురు. అదే కార్యాలు యోధా కూడా చేయవలసిన వాడు. కానీ శాపం వెనకాల పరిగెత్తాడు, శాపాన్ని తెచ్చుకున్నాడు, ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చెప్పిన పై 3 విషయాల్లోనూ కూడా ఏ విషయాలంటే అవి ప్రభునందు ప్రియులారా ధనానికి సంబంధించిన విషయాలే. ధనము ప్రభునందు ప్రియులారా శాపానికి నడిపించింది వారిని. నేను కరెక్ట్ చేస్తున్నాను, ధనము కాదు, ధనాపేక్ష శాపానికి నడిపించింది. ధనము కలిగి ఉండడం తప్పేమి కాదు. ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. నేను పైన చెప్పిన 3 విషయాల్లో కూడా ధనాపేక్ష వారిలో ఉన్నది. ధనము కలిగి ఉండడము, సంపాదించడము, బిడ్డల యొక్క అవసరతలు తీర్చుకోవడం, కుటుంబాన్ని అభివృద్ధి పరచుకోవడం తప్పని నేను చెప్పడం లేదు. కానీ ఆ ధనమును సంపాదించడానికి అక్రమమైన మార్గాల్లో, అన్యాయమైనటువంటి మార్గాలలో, అక్రమ మార్గాలు వెళ్ళడమే తప్పు. అదే ధనాపేక్ష. ధనమును కలిగి ఉండడం తప్పు కాదు, కానీ ధనాపేక్ష కలిగి ఉండవద్దని దేవుని వాక్యం చెబుతుంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనములో అంటాడు, ధనాపేక్షను చంపివేయుడి అని అంటూ ఉంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, డబ్బులు కావాలి, ధనము కావాలి, మనం బ్రతకడానికి, మన బిడ్డలకు ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వడానికి ధనము కావాలి. అయితే అది నీవు కష్టపడి, దేవా నన్ను ఇంకా అభివృద్ధి పరచు ప్రభువా, నేను ఇంకా ఈ పని ఇంకా బాగుగా ఎలా చేయగలను నాకు నేర్పించు ప్రభువా, నా పనిలో వృద్ధి కలుగ చేయి ప్రభువా, నేను చేసే పనిని నాకు ఆశీర్వాదకరంగా చేయి ప్రభువా అని ప్రభువుని వేడుకోవాలి. కానీ అడ్డదారుల్లోనూ లేకపోతే అక్రమమైనటువంటి మార్గాల్లో డబ్బులు సంపాదించుకోవాలనుకోవడం ధనాపేక్ష అది దేవుడు వద్దంటున్నాడు. అందుకే ఒక ఆయన చెప్పాడు కదా, డబ్బులు ఊరికే రావు. ఎవరైనా డబ్బులు ఊరికే, నిజమే కదా మాట. పొద్దున్నే వచ్చేవాడు, ఇప్పుడు వస్తున్నాడు లేదు కానీ నొన్నని గుండేసుకుని అందరికీ బాగానే గుర్తున్నట్టున్నాడే. డబ్బులు ఊరికే రావు, డబ్బులు ఊరికే రావు. నిజమే, కష్టపడాలి, శ్రమ పడాలి అని చెప్పింది నిజమే. కానీ దాని వెనకాల పరుగులు పెట్టడం, ఆ ధనాపేక్ష కలిగి ఉండడం వద్దని దేవుని వాక్యం చెప్తుంది. అంటే ప్రియులరా, క్రమమైన విధముగా నీ పని నువ్వు చేసుకుంటూ నిజాయితీగా నీ పనిని నీవు చక్కగా నిర్వర్తిస్తూ నువ్వు సంపాదించు, అభివృద్ధి పొందు, ఆశీర్వదించబడు. ఈ 3 కూడా అక్రమమైన మార్గంలో వెళ్ళారు, వారు శాపాన్ని తెచ్చిపెట్టుకున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కీడుకు మూలం, సమస్తమైన కీడులకు మూలము ధనాపేక్ష అనేటువంటిది ఇక్కడ వ్రాయబడతా ఉన్నది. కాబట్టి నా మాటలు ఇంకా ముగిస్తూ ఉన్నాను. కారణం ఏమిటంటే సమయం లేదు కనుక. ప్రియులరు ఇంకా ఉన్నారు దేవుని యొక్క లేఖనాల్లో. ప్రభునందు ప్రియులరా, సిలువ మీద వేలాడుతున్నటువంటి దొంగలు ఇద్దరు ప్రభు ప్రక్కనే ఉన్నారు. కానీ ఒకడు చిటికలో లేదా ఒక క్షణములో పరదేశు సంపాదించుకున్నాడు, అదే క్షణంలో ఒకడు శాపాన్ని తెచ్చుకున్నాడు. ఇద్దరు ప్రభు ప్రక్కనే ఉన్నారు.
వివరించడానికి సమయం లేదు కనుక ముందుకు వెళ్ళిపోతున్నాను. 10 మంది కన్యకలు ఉన్నారు. అందులో 5 బుద్ధి కలిగిన కన్యకలు, 5 బుద్ధి లేని వారు. వీళ్ళందరూ కూడా ఒక చోటే ఉన్నారు. బుద్ధి కలిగిన వాళ్ళతోటే బుద్ధి లేని వాళ్ళు ఉన్నారు, బుద్ధి లేని వాళ్ళతోటే బుద్ధి కలిగిన వాళ్ళు ఉన్నారు. అంటే అందరూ ఒకచోట, 10 మంది ఒకచోటే ఉన్నారు. 10 మంది కూడా మనకు అర్థం అవ్వాలంటే 10 మంది సంఘంలోనే ఉన్నారు. కానీ కొంతమంది దివిటీలే వెలుగుతున్నాయి, కొంతమంది దివిటీల్లోనే నూనె ఉన్నది, కొంతమంది దివిటీలే వెలుగును కలిగి ఉన్నాయి. దేవుని దగ్గరలోనే మనం ఉన్నాం, దేవుని సంఘంలోనే మనం ఉన్నాం. మరి మన దివిటీల్లో నూనె ఉందా? నూనె అనే విశ్వాసం ఉందా? జ్యోతుల వలె మనం వెలగగలుగుతున్నామా? ఆశీర్వదింపబడగలుగుతున్నామా? పరిశుద్ధాత్మను పొందుకుంటున్నామా? మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి. నిన్ను ఆశీర్వాదమునకు వారసుడుగా ఉండాలని దేవుడు మనలను పిలిపించాడు. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 17వ వచనం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 17వ వచనం. ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానికోసరము శ్రద్ధతో వెదికినను మారు మనస్సు పొంద అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. ఎవరైనా ఏసావు ఎప్పుడు కన్నీళ్లు కార్చాడట? ఆశీర్వాదం పొందాలని కన్నీళ్లు కార్చాడట, దానికోసం శ్రద్ధతో వెదికాడట. కానీ మారు మనస్సు పొంద అవకాశము దొరకక, అంటే అప్పటికే టైం అయిపోయిందనమాట. అప్పటికే మారు మనస్సు పొందే అవకాశము పోగొట్టుకున్నాడు. ప్రభునందు ప్రియులారా, ఇంకా మనం చదివినట్లయితే, పైన చదివినట్లయితే ఏమంటాడు తెలుసా? దేని కొరకు పోగొట్టుకున్నాడు తెలుసా? ఒక పూట కూటి కొరకు హక్కును పోగొట్టేసుకున్నాడట. జ్యేష్ఠత్వపు హక్కును పై వచనంలో రాయబడి ఉన్నది. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన యాసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. యాసావు టైం అయిపోయిన తర్వాత, ఆశీర్వాదాలు పోగొట్టుకున్న తర్వాత, దీవెనలన్నీ పోగొట్టుకున్న తర్వాత అప్పుడు వచ్చి ఏడుస్తున్నాడు, డాడీ ఒక్క దీవెనైనా నాకు లేదా, ఒక్క ఆశీర్వాదమైనా నాకు లేదా అని ఏడుస్తున్నాడు. కానీ అప్పటికే అవకాశము పోయింది, అప్పటికే అవకాశం పోయింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని పిలిచిన పిలుపుకు అర్థం ఏమిటంటే ఆశీర్వాదముగా ఉండాలని ఆయన మనల్ని పిలిచాడు. కానీ మనం చేసేటటువంటి భక్తి సరిగా చేయలేకపోతాం, దేవునికి భయపడలేకపోవటం, దేవుని విషయంలో, ధనము విషయంలో, దేవునికి ఇవ్వాల్సిన విషయంలో, దేవునికి చేయాల్సినటువంటి కార్యక్రమాల్లో చేయవలసిన విధముగా మనం చేయకపోవటం వల్ల మనమే శాపమును, మనము కొన్ని సందర్భాల్లో శాపమును తెచ్చుకునే వారిగా ఉంటున్నాం. కానీ దేవుని చిత్తం అది కాదు. నీవు ఆశీర్వాదంగా ఉండాలి, నీవు దీవింపబడాలి, నీ బిడ్డలు దీవింపబడాలి, నీ కుటుంబాలు వర్ధిల్లాలన్నదే దేవుని యొక్క ఉద్దేశమైనది. ఆ మొదటి మాటను మరొకసారి చదువుకుని మనం దేవుని యొక్క వాక్యాన్ని ముగించుకుందాం. 1 పేతురు 3వ అధ్యాయము 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసుల మగుటకు మీరు పిలువబడితిరి. మనం దేని కొరకు పిలువబడ్డామండి? ఆశీర్వాదానికి వారసులు అవడానికి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో మేలును కీడును, ఆశీర్వాదమును శాపమును, జీవమును మేలును మీ ఎదుటే పెట్టాను, మీ ఎదుటే ఉంచాను. మీరే దేని వెంబడి వెళతారు, దేనిని మీరు సంపాదించుకుంటారు. ఇదిగో భూమిని ఆకాశమును వీటికి సాక్షులుగా పెట్టాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ముందే చెప్పాను ఉదాహరణ. మాస్టర్ అందరికీ పాఠాలు చెప్తాడు, పాస్ అవడం ఫెయిల్ అవడం. ప్రభునందు ప్రియులారా, బుద్ధి లేని కన్నికల్లో 5 విడిచిపెట్టబడ్డారు, 5 ఎత్తబడ్డారు. ప్రభునందు ప్రియులారా, 5 10 మంది కూడా దేవుని సన్నిధిలోనే ఉన్నారు. పెళ్లి కుమారుడి కొరకు అందరూ ఎదురు చూస్తున్నట్టుగానే ఉన్నారు. కానీ తరువాత తలుపు మూయబడింది. తలుపు తడతా ఉన్నారు, అయ్యా అయ్యా మేము కూడా మీతో పాటే ఉన్నాము, నేను మార్తమ్మ గారి పక్కనే కూర్చునేవాడిని, లేకపోతే నేను దశమ భాగాలన్నీ ఇచ్చేవాడిని, కావాలంటే డేవిడ్ గారిని అడగండి అని. అప్పుడు తలుపులు కొట్టినా ప్రయోజనం ఏమీ
లేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళు కూడా అదే అంటున్నారు. తలుపులు కొడుతున్నారు, అయ్యా అయ్యా మేము తెచ్చుకున్నాము ఇప్పుడు వెళ్ళి, కానీ అప్పటికే సమయం అయిపోయింది. అప్పటికే ద్వారాలు మూయబడి. యాసావు కూడా ఏడ్చాడు, కానీ పోగొట్టుకున్న ఆశీర్వాదాన్ని పొందుకోలేదు. తండ్రి అంటున్నాడు కదా, నాయన నా దగ్గర ఆశీర్వాదాలు ఏమీ లేవు, శాపములు తప్ప ఆశీర్వాదాలు లేవు. యాసావు ఏం మిగిల్చుకున్నాడు? శాపం మిగిల్చుకున్నాడు. కాబట్టి ప్రియులరా, ఆశీర్వాదాలు పొందుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ మన జీవితాలు మనం సరి చేసుకోవాలని ఈ వీరిని శాపాలు పొందుకున్న వారిని గుర్తు చేశాను. కారణం ఏమిటంటే, వారిని చూసైనా మనం భయపడి దేవునికి మనము ఇష్టలుగా ఆయన బాటలో వాక్యాన్ని అనుసరించేవారిగా మనము జీవించాలని ప్రభు పేరట మీ అందరికీ మనం చేస్తున్నాం. మనందరం ఎలాగుండాలంటే, ఆశీర్వాదమునకు వారసులుగా ఉందుముగాక, ప్రభు యొక్క ఆశీర్వాదాలు పొందుకొందుముగాక. ప్రభువు దగ్గర ఆశీర్వాదాలు మెండుగా ఉన్నాయి, వాటిని మనము స్వీకరించుదుముగాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకునండి.